అమ్మా, ఈ విశ్వవిద్యాలయానికి నాకన్నా అన్నింట్లో తేజ బాబే అర్హులు. లేదంటే ఈ ఇంటి పెద్ద కోడలిగా వనజమ్మ పేరు పెట్టినా మంచిదే. నా పేరు మీద లేకపోయినా సరే మీరిచ్చిన బాధ్యతని నేనెప్పుడు తీసుకుంటానమ్మా. శక్తి వంచన లేకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. అమ్మా, ఈ ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం కానీ నా పేరుదేముందమ్మా? వద్దమ్మా, వద్దు. ఇక చాలు, ఇనఫ్. ఏమైంది మీకు? అందరూ ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అన్నీ ఆలోచించి తీసుకున్న నా నిర్ణయాన్ని మార్చుకోమ్మని మీరందరూ నాకే చెప్తున్నారా? తేజ, నువ్వు చెప్పు, అసలేంటి ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు మ్యామ్, ఐమ్ ఓకే. రేపు భూమి పూజకి ఏర్పాట్లు చూసుకోవాలి కదా, ఆహారవడిలోనే ఉన్నాను మ్యామ్, అంతే. తేజ, స్టాప్. నా మాట వినకుండా, నా మాట పూర్తవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అంటే నీలో ఏదో మార్పొచ్చిందని నాకర్థమవుతోంది. ఏంటది? చెప్పు. అబ్బే, నేను వాణికి ఈ ఇంట్లో అగ్రతాంబూలం ఇవ్వడానికి, ఈ యూనివర్సిటీకి తన పేరు పెట్టడానికి తన చదువు మాత్రమే కాదు తేజ, తెలివితేటలు కూడా ఒక కారణం. చాలాసార్లు మన ఎవరి వల్ల కాని ఎన్నో పనులు తను ఒంటరిగా సాధించింది. పరువు నిలబెట్టింది, ప్రతిష్ఠ పెంచింది. అలా వనజ ఎప్పుడైనా చేసిందా? మాట్లాడవే. ఈ ఇంటి పెద్ద కొడుకుగా నీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లో ఒక మెట్టు పైనే ఉంటుంది తేజ. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ రాహుల్కి కాకుండా నీకు మాత్రమే అప్పగిస్తాను. అది మర్చిపోయి పేరు కోసమో స్థాయి కోసమో ఇలా గొడవ పడుతూ నీకు తోచినట్టు ఆలోచించటం నీకే కాదు, ఈ ఇంటికి కూడా మంచిది కాదు. నా మాటకు, నేను చేసిన పనికి రీజన్ కనిపిస్తే మంచిది. క్లారిటీ లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయ్యో, అదేం లేదు మ్యామ్, అర్థమైంది, ఐ అండర్స్టూడ్.
రాహుల్, మీ అన్నయ్య నా మాటల్ని, నా ఆలోచనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకనే ఈ ప్రాబ్లం. ఇప్పుడు అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది. హ్మ్, నువ్వేమీ ఆలోచించుకో. హ్మ్? రాహుల్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఈ విషయం గురించి నువ్వే కాదు, ఎవ్వరూ ఆలోచించడానికి, డిస్కస్ చెయ్యడానికి వీల్లేదు. వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య, ఇది కదా నేను కోరుకున్నది. పాపం ఆంటీ ఏదో కూల్ చేశాను అనుకుంటుంది, కానీ అన్నదమ్ముల మధ్య నేను రగిల్చిన చిచ్చు నివురుగప్పిన నిప్పు అని తెలుసుకోలేకపోతోంది. ఇక వాగ్దేవి సామ్రాజ్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అది ముక్కలు ముక్కలవ్వడం తథ్యం. ఆ యూనివర్సిటీ వాణి పేరు మీద వద్దు మేడం. నా మాట వినకుండా, నా మాట పూర్తవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అంటే నీలో ఏదో మార్పొచ్చిందని నాకర్థమవుతోంది. ఏమండి, ఎప్పుడూ లేంది ఇంతగా దేని గురించి ఆలోచిస్తున్నారు? రాహుల్ తేజ గురించి. మంచి చెడు, తప్పో ఒప్పో ఏదైనా సరే కలిసి నిర్ణయం తీసుకునే రాహుల్ తేజ ఈరోజు మాట్లాడుకునే విధానం చూస్తుంటే నాకేదో ఆందోళనగా అనిపిస్తుంది వాగ్దేవి. రామలక్ష్మణ్లాగా ఉండే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందేమోనని చిన్న భయం. దానివల్లే స్థిమితంగా ఉండలేకపోతున్నాను. ఏంటండి ఇది? మీరేనా ఇలా మాట్లాడుతోంది? అన్ని విషయాల్లో నాకన్నా గొప్పగా ఆలోచించే మీరు ఇలా భయపడ్డమేంటండి? చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో మనకి తెలుసు. కలిసి స్కూల్కి వెళ్లే రోజు దగ్గర నుంచి కలిసి మన ఇన్స్టిట్యూషన్స్ ని చూసుకుంటున్న రోజు వరకు వాళ్ల మధ్య ఏ డిఫరెన్సు, డిస్టర్బెన్సు లేదు. కానీ ఈ రోజు ఎందుకో తేజ మూడాఫ్లో ఉండి అలా మాట్లాడాడే తప్ప వేరే ఏమీ ఉండదండి. తేజ అలా మాట్లాడడానికి కారణం ఆ విశ్వవిద్యాలయానికి వాణి పేరు పెట్టడమేమోనని నాకు అనిపిస్తోంది. వాణి మీదున్న అభిమానంతో
తన ప్రతిభని తెలివితేటల్ని చూసి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు సరే, కానీ ఆ నిర్ణయం తేజాకి నచ్చలేదేమోనని నాకు అనిపిస్తోంది. ఇంకొకసారి దాని గురించి ఆలోచిస్తే మంచిదేమో వాగ్దేవి. అంటే ఏమంటారండి మీరు? వాణి పేరు మార్చమని చెప్తున్నారా? లేదండి, అది వాణికే చెందాల్సిన గౌరవం. నా సంకల్పం మాత్రమే కాదు, దైవ నిర్ణయం కూడా. అయినా మీరంటున్నట్టు అనుకుంటున్నట్టు ఎప్పుడు తేజ అలా ఆలోచించడు. ఒకవేళ అలా అనుకుంటే నేనే పర్సనల్గా మాట్లాడతాను, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. రాహుల్ తేజ ఇన్ని రోజులు ఎలా ఉన్నారో అలాగే ఉండేలా, అదే కంటిన్యూ అయ్యేలా నేను చూసుకుంటాను. అంతే తప్ప వాణి పేరుని మార్చమని మాత్రం చెప్పకండి. సరే వాగ్దేవి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన దాన్ని బట్టి చూస్తే నాకేదో ఆందోళనగా అనిపించి అలా మాట్లాడలే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సరే, నీకు నచ్చినట్టే చెయ్యి. నువ్వు ఏం చేసినా అంతా మంచే జరగాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను. నా అనుమానం ఎప్పటికీ నిజం కాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అవసరం లేదండి. నా కొడుకుల మీద, వాళ్ళని పెంచిన పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. మీరనుకుంటున్నట్టు రామలక్ష్మణుల్లా వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. యా యా అవునవును, అక్కడ నుంచే అలానే రండి. యూటర్న్ తీసుకోండి. ఇది ఎక్కడ అక్కడ పెట్టుకుంటారు పెట్టండి. యూటర్న్ తీసుకున్నారా? ఏయ్, త్వరగా రండి. ఓకే ఓకే. నమస్తే అండి, Hello, రండి sir. కూర్చోండి. యా యా ఓకే. నాకు అర్థమైంది. నమస్కారం అండి, బాగున్నాను. రండి కూర్చోండి, వెళ్ళండి. హలో హాయ్. హాయ్ తేజ. హలో హాయ్, రండి. నమస్తే. హలో సార్. నమస్తే అండి. డాడీ, డాడీ. పాపం తేజ. ఏంటండి ఇది? తేజ, కాస్తైనా రెస్ట్ లేకుండా నువ్వు ఒక్కడివే రాత్రి నుండి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? పనికిరాని పని నెత్తిన వేసుకోవడం మాకేం కొత్త కాదు కదా ప్రీతి. జీవితాంతం పల్లకిలు మోయడం తప్ప ఎక్కి తిరిగే అదృష్టం, రెస్ట్ తీసుకునే అవకాశం రెండూ లేవు. ఎవరైనా తెలియని వాళ్ళు మమ్మల్ని చూస్తే ఈ ఇంట్లో మనుషులు అనుకోరు, ఎవరు బాగా నమ్మకమైన పనివాళ్ళు అనుకుంటారు. వనజా, ఇక చాలా ఆపుతావా? మేడం వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళి పూజకి ఏం కావాలో చూడు. మీరు చూస్తుంది సరిపోదా? నేను కూడా ఎందుకు?
పానకంలో పుడకలాగా. ఏమండి, పదండి. హాయ్ బ్రో. హలో హాయ్. హాయ్. హలో. హాయ్ బ్రో. హలో హాయ్. హాయ్. హలో. హాయ్ తేజ. హలో హాయ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. తేజ బాబు, పేరు కాకుండా మీ వైఫ్ పేరు కాకుండా యూనివర్సిటీకి వాణి పేరు పెట్టడం మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమే అయ్యి ఉంటుందండి. వాగ్దేవి గారి మాటకు ఎదురు చెప్పడం ఎవరి వల్ల కాదు కదా, అందుకే తప్పకుండా ఒప్పుకొని ఉంటారు. అంతేనా తేజబాబు? ఇప్పుడు అవన్నీ ఎందుకంటే పూజ చూడ్డానికి వచ్చారు, చూసి వెళ్ళండి. అది కాదు తేజ బాబు, మీతో పోలిస్తే వాణి ఎంత పెద్దరికంగా చూసుకున్నా పెద్ద కోడలు పేరు పెట్టాలి, లేకపోతే మీ పేరు పెట్టాలి. అంతేగాని వాణి పేరు పెట్టడం ఏంటి? ఏ అర్హత చూడకుండా కోడల్ని చేసుకుంది ఇలా పేర్లు పెట్టడానికేనా? అయినా వీళ్ళ పేర్ల గోల మనకెందుకులేండి, పదండి. రాజు. ఏం తేజ బాబు, ఉదయం నుండి నమస్తే అన్ని అండి. పనులు నువ్వే చేస్తున్నట్టున్నావు. రాహుల్ బాబు ఎక్కడా? వస్తున్నాడండి. ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారేంటండి? పనులన్నీ చేసేది ఎప్పుడు తేజబాబే కదా. మ్మ్. పేరు కొట్టేసేది మాత్రం అవును. రాహులు. ఇప్పుడు కొత్తగా వాణి వచ్చింది. అవును. వెళ్ళండి, కూర్చోండి. ఏంటి చెప్పండి. వాణి గారి గురించి, ఆవిడ అచీవ్మెంట్ గురించి మా పేపర్లో ఒక ఆర్టికల్ రాయబోతున్నాం. ఆవిడ గురించి మీకు తెలిసిన విషయాలు చెబితే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఆహా, ఆవిడేం అచీవ్ చేసిందని ఆర్టికల్ రాయడానికి? ఇన్ని రోజులు వాగ్దేవి గ్రూప్ కోసం కష్టపడింది నా భర్త, వాగ్దేవి గారి పెద్దబ్బాయి తేజ. ఆ విషయం ముందు మీరు తెలుసుకోండి. వనజ, ఎంత కష్టపడ్డా ఈరోజు సెలబ్రిటీ వాణి మేడమే కదా.
అంటే ఏంటి? తేజ ఎందుకు పనికిరాని వాడనా? తన కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదని మీరు కూడా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారా? నో మేడం, మా ఉద్దేశం అది కాదు. ఎందుకు కాదు? మమ్మల్ని బోకర్లని జోకర్లని చేయడానికి మీకు బాగా అలవాటైపోయింది. వెళ్ళండి.